లివర్లో కంతులు వచ్చేసినాయండి, చాలా కష్టం అన్నారు. ఉదయకాలం ముందు పొద్దున్నే నేను కూర్చొని ఉన్నట్టు మంచి టైంలో వచ్చింది. ప్రార్థన చేయండి అని భయపడుతూ వచ్చింది. మరి మేము వేరే డాక్టర్ దగ్గరికి తెలుసున్న ఆయన దగ్గరికి పంపించాం. ఉదయకాలం ముందు ప్రార్థన చేయించుకుని వాళ్ళు వెళ్ళారు. మొత్తం కంప్లీట్ అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏమీ లేదు, సంతోషంగా వెళ్ళమన్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు స్వస్థపరచువాడు, అది దేవుడు కార్యం. కొద్ది రోజుల కిందట ఎంతో సమస్య ఉందనుకున్నటువంటి లివర్లో ఇప్పుడు ఏమీ లేదంటున్నారు. దేవుడు ఎవరిని స్వస్థపరుస్తాడో, ఎవరి కార్యం ఎలా చేస్తాడో. మరి వాళ్ళ అమ్మగారు ప్రభువులో ఉందా అంటే లేదు. ప్రభు ఎందుకు స్వస్థపరిచారు? ఆర్ఆర్కే గారు అన్నారు, మనము మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అడుగుదాము, తెలియదు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎవరిని ఎందుకు ఎన్నుకుంటాడో, ఎవరికి ఏ కార్యాలు చేస్తాడో మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే తెలుసుకుందామనే ప్రయత్నం కూడా చేయొద్దు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మరి సహోదరి గృహంలో సువార్త ఏర్పాటులో ఉన్నవారు ప్రసన్నమణి గారు, మరి ఆ సహోదరి ఇద్దరి గురించి ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ సువార్త ఏర్పాటు చేసిన పిల్లలను మీరు దీవించి, సహోదరి లక్ష్మి గారిని మీరు దీవించి, ఈ సువార్త ఫలము వారికి, ఏర్పాటు చేసిన వారికి అనుగ్రహించమని, ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాల వంటలు మైకులు అన్నీ చేసిన పిల్లలను కూడా దీవించమని, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవారందరినీ దీవించమని, మీ వాక్యాన్ని బలముగా అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చెప్పాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇచ్చే దేవుని ఆరాధించెదన్, ఇచ్చే దేవుని ఆరాధించెదన్, అడిగినవన్నీ ఇచ్చే దేవుని, అడిగినవన్నీ ఇచ్చే దేవుని ఆరాధించెదన్, ఆరాధించెదన్. చూస్తున్నవాణిని, వింటున్నవాణిని, చూస్తున్నవానిని, వింటున్నవానిని, తోడై ఉన్నవాణిని ఎల్లప్పుడూ, తోడై ఉన్నవానిని ఎల్లప్పుడూ, విడువను విడువనని, విడువను విడువనని, ప్రేమతో నన్ను హత్తుకున్న దేవుని, ప్రేమతో నన్ను హత్తుకున్న దేవుని ఆరాధించెదన్, ఆరాధించెదన్. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో ఆరాధించెదన్, ఆరాధించెదన్. ఉన్నవాడినని ఉండేవాడినని, ఉన్నవాడినని ఉండేవాడినని, ఎల్లప్పుడూ ఉండేవాడినని, ఎల్లప్పుడూ ఉండేవాడినని, మోషేతో చెప్పిన సజీవ దేవుని, మోషేతో చెప్పిన సజీవ దేవుని, చూస్తున్నవా
మాట్లాడువానిని చూస్తున్నవానిని మాట్లాడువానిని ఆత్మతో సత్యముతో ఆరాధించేదా ఆత్మతో సత్యముతో ఆరాధించెదా ఎవరు విడచిన విడువని వానిని ఎవరు విడచినా విడువని వారిని ఎవరు విడచిన విడువని వానిని ఎవరు విడచినా విడువని వారిని ఆ పిల్లలు సిగ్గుపడరని చెప్పిన నా పిల్లలు సిగ్గుపడరని చెప్పిన భయపడకుమని 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 ఎన్నో మారులు చెప్పిన వానిని ఎన్నో మారులు చెప్పిన వారిని ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఎవ్వరు తప్పించలేని నరకము ఎవరు తప్పించలేని నరకము ఎవ్వరు తప్పించలేని మరణము ఎవరు తప్పించలేని మరణము అతి భయంకర నరకము నుండి భయంకర నరకము నుండి సిలువ రక్తముతో నన్ను తప్పించిన సిలువ రక్తముతో నన్ను తప్పించిన ఇంత గొప్ప రక్షణ నాకిచ్చిన ఇంత గొప్ప రక్షణ నాకిచ్చిన యేసు క్రీస్తును ఆరాధించును యేసుక్రీస్తును ఆరాధించుదా ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధింతును పుట్టి వారికి చూపునిచ్చినాడు గుడ్డి వారికి చూపునిచ్చినాడు కుంటి వారిని నడిపించినాడు కుంటి వారిని నడిపించినాడు చనిపోయిన వారిని బ్రతికించినాడు చనిపోయిన వారిని బ్రతికించినాడు స్వస్థపరచు దేవుని ఆరాధించును స్వస్థపరచు దేవుని ఆరాధింతును ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆత్మతో సత్యముతో కూర్చుందాం. మొట్టమొదట మనం యేసుక్రీస్తును గూర్చి వివరంగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు అనే మాటకు పేరుకి అర్థం, యేసు అంటే
రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. రక్షణ ఇవ్వటానికి దేవుని చేత అభిషేకించబడి ఈ లోకానికి పంపించబడిన వాడు యేసు. ఒక ఆయన అడిగాడు నన్ను, యేసుని ఎందుకు నమ్మాలి అని అడిగాడు. నేను అడిగాను, ఈ సర్టిఫికెట్ మీద ఆయన సంతకం ఎందుకు కావాలి అని అడిగాను. ఏదో ఒక సర్టిఫికెట్ చూపించి, మరి ఆయన సంతకం లేకపోతే ఈ సర్టిఫికెట్ చల్లదా అంటే చల్లదన్నాడు. అలాగే పరలోకం వెళ్ళాలంటే యేసు ప్రభు సంతకం లేకపోతే చల్లదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రతి అధికారము దేవుడి నుంచి వచ్చింది. ఈ ప్రపంచంలో ఉన్న అధికారాలన్నీ దేవుడే నియమిస్తాడు. ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, భారతదేశానికి ప్రధానమంత్రి అధికారులను నియమిస్తారు. వారు చెప్పినట్టు వినాలి. అలాగే సమస్త లోకాలకి నాయకుడు, అధిపతి అయినటువంటి దేవుడు కొన్ని అధికారాలు నియమిస్తాడు. ఆ అధికారమే యేసుకి ఇచ్చాడు. ఏ అధికారం ఇచ్చాడంటే యేసు ప్రభువే చెప్పాడు, పాపమును క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉన్నదని మీరు గ్రహింపవలెను. మనుషుల మాటలు విని సర్టిఫికెట్ల మీద సంతకాలు తీసుకుంటున్నారు. మరి దేవుడి మాట విని రక్షణ ఎందుకు పొందరు? ప్రతి మనిషి కూడా ఆత్మ నరకానికి వెళ్ళకూడదంటే రక్షణ పొందాలి. ఈ రక్షణ ఎవరిస్తారంటే ఆ అధికారం దేవుడు యేసుక్రీస్తుకు మాత్రమే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్షణ పత్రము లేకుండా మనం దేవుని లోకానికి వెళ్ళటం అనేది సాధ్యం కాదు. దేవుడు నువ్వు రక్షణ పొందావా అని అడుగుతాడు. పూర్వం ఒక దైవజనుడు ఉండేవారు, భక్త్ సింగ్ గారు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఒక ప్రశ్న వేసేవాడు ఆయన, నీవు తిరిగి జన్మించితివా అని అడిగేవాడు. తిరిగి జన్మించితివా అని అడిగేవాడు. కొంతమందికి అర్థం కాక ఏంటండి అని అడిగేవారు. ఈ ఫోన్లేండి, ఆత్మ ద్వారా నీటి ద్వారా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి అర్హత లేదన్నాడు. ఆత్మ ద్వారా నీటి ద్వారా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి అర్హత లేదని యోహాను 3వ అధ్యాయంలో యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. మీరెవరైనా కూడా ఆత్మ ద్వారా నీటి ద్వారా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి అర్హత లేదన్నాడు. ఈ రోజున క్రైస్తవులు చాలా మందికి అసలు ఆత్మ ద్వారా జన్మించడం అంటే ఏంటో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కాలువల్లోకో చెరువుల్లోకో ట్యాంకుల్లోకి వెళ్ళిపోయి రక్షణ పొందేస్తున్నారు, బాప్తిసం పొందేస్తున్నారు. కానీ ఆ దైవజనుడు అడిగేవాడు, ఆత్మ ద్వారా జన్మించావు అని. యేసు ప్రభు అడిగాడు నికోదేముని. యేసు ప్రభు అడిగిన మాట కూడా పాస్టర్లు కొంతమంది అడగలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా జన్మించలేదు కనుక. నీటి ద్వారా శరీరము, ఆత్మ ద్వారా ఆత్మ. ఎవరైతే నీటి ద్వారా రక్షణ పొందారో, ఇప్పుడు రక్షణ పొందిందా అని అడిగాను ఆవిడ్ని. పొందింది అని చెప్పారు. అంచేత యోహాను అన్నాడు, నేను మీకు నీటిలో మారు మనస్సు నిమిత్తం బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు మహాపరిశుద్ధుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. ఎందుకంటే నేను మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు చిన్న చిన్న పనులన్నీ వాళ్ళే సంతకం చేయొచ్చు, కానీ పెద్ద పని నా దగ్గరికి రావాలి. అలాగే యేసు ప్రభు చేతిలో ఒక అధికారాన్ని పెట్టుకున్నాడు.
పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం ఇచ్చే అధికారం ఎవ్వరికి ఇవ్వలేదు, ఆయనే ఇస్తాడు. దేవుని వస్తుంది. కాబట్టి నువ్వు నీటి ద్వారా పొందావు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందావా? యేసే ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? చాలా స్పష్టంగా ఉంది. మారు మనస్సు పొంది దేవుడికి నచ్చి, దేవుడు నేను పరిశుద్ధాత్మని ఇవ్వాలి అని అనుకునే వరకు ఇవ్వడు. కాబట్టి యేసుప్రభు ఒక చోట చెప్పాడు, అడుగు వారికి తండ్రి పరిశుద్ధాత్మని ఇచ్చేముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మను అడుగుతూ మానేశారు చాలామంది. ఈ పరిశుద్ధాత్మ లేనందువల్ల వీళ్ళు చేస్తున్న పనులు ఏంటంటే, ఈ రోజున దేవుడికి వ్యతిరేకంగా కార్యాలు చేసి నాశనం అయిపోతున్న వారు ఎవ్వరు కూడా పరిశుద్ధాత్మ లేని వాళ్ళే. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఇలా చెయ్యి, ఇలా మాట్లాడు, ఇలా ఉండు అని చెప్తూ ఉంటాడు. యేసుప్రభు నిన్ను పూర్తిగా పరీక్షించి పరిశీలించి అప్పుడు పరిశుద్ధాత్మనిస్తాడు నీకు. అందుకే అపోస్తల కార్యాల్లో యేసుప్రభు అంటాడు, పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉందురు. నేను ఈ రోజున ఒకటే చెప్తాను, అబద్ధాలాడే పాస్టర్, అబద్ధాలాడే విశ్వాసి, దొంగతనం చేసే విశ్వాసి, దొంగతనం చేసే పాస్టరు, వ్యభిచారం చేసేవారు, దరిద్ర పనులు చేసేవాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా పరిశుద్ధాత్మ కలిగిన వారు కాదు. పరిశుద్ధాత్మ అన్న దాంట్లోనే ఉంది పరిశుద్ధత అని. వీళ్ళ పరిశుద్ధులు కారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, ఇష్టం వచ్చిన పనులు చేస్తూ, అవమానాల పాలు పొందుతూ, దేవుడి వాక్యాన్ని విస్మరించి, దేవుని సన్నిధిని విస్మరించి, అయ్యో శుక్రవారం వచ్చింది, దేవుడు నాతో ఏం మాట్లాడుతాడో అనే సంబంధం లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయి, సువార్తలోకి రావాలన్న జ్ఞానం లేకుండా, వాక్యం వినాలనే జ్ఞానం లేకుండా, కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఆ వాక్యం దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి ఏదో సాధిద్దామని. నేను ఈరోజు బల్ల కొట్టి చెప్పుతున్నాను, యేసు క్రీస్తు లేకుండా నీ బ్రతుకులో ఏమీ సాధించలేవు నువ్వు. దేవుని స్తోత్రం. ఏమీ సాధించలేవు నువ్వు. ఇర్మియాతో అంటాడు, నువ్వు వారి తట్టు తిరగకూడదు, నా తట్టు తిరగవాలని. చిన్న పని మొదలుకొని పెద్ద పని వరకు చేయగలిగిన శక్తిమంతుడు యేసే. ఒక ఆవిడంటది, ఎక్కడికో వెళ్తున్నానండి, మా అక్కగారింటికి 3 రోజులు ఉండి వస్తాను. ఏం సాధించుకొత్తాకి వెళ్తున్నావు నువ్వు? నేనేదో సాధించుకొత్తాకి వెళ్తున్నాను. నువ్వు సాధించేది ఏమి లేదు, సున్నా. దేవుడికి ప్రాధాన్యత ఇవ్వని బ్రతుకులు నాశనం. దేవుడికి ప్రాధాన్యత ఇచ్చే జీవితాలు ఆశీర్వదింపబడతాయి. నువ్వు ఏమీ సాధించలేవు. ఎందుకంటే దేవుడు లేకుండా నువ్వు చేసే పని ఏది ఫలించదు. దేవుని స్తోత్రం. ఏమీ సాధించలేవు నువ్వు. ఈరోజు కొన్ని దేవుని మాటలు, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఇది మొదటి మాట. మళ్ళీ చదువుతాను చూడండి. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? తర్వాత మాట చూస్తే గనక ఇక్కడ అంటాడు 40వ వచనంలో,
నీవు నమ్మినేడలా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని దేవుని మహిమ చూతు. నేను నీతో చెప్పలేదా అని ఆమెతో నేను. మనం జాగ్రత్తగా విందాం దేవుడి మాటలు. పునరుత్థానము జీవము నేనే. నువ్వు బ్రతుకుచున్నది నా వల్ల. నీ ఉద్యోగం వల్ల, నీ డబ్బుల వల్ల, నీ ఇంటి వల్ల, నీ తిండి వల్ల, నువ్వు తయారు చేసుకుని తిన్న టిఫిన్ వల్ల, భోజనం వల్ల బతుకుతలేదు. నువ్వు ఎన్ని తిన్నా రోగమే కొంతమందికి, ఏది అరగదు. నువ్వు బ్రతికేది నా వల్ల, మళ్ళీ బతికించేది నేను. మరణము నాది, జీవము నాది, బ్రతుకు నాది, ఆరోగ్యం నాది, సంతోషం నాది, సమాధానం నాది, పరలోకం నాది, పాతాళం నాది, భూలోకం నాది. ఎక్కడ పోతావు నువ్వు ఆయన్ని వదిలి? ఆయన మీద ఆధారపడకుండా ఏమి సాధిస్తావు నువ్వు? కాబట్టి ఇక్కడ 4 రోజులు అయింది చనిపోయి లాజరు. యేసు వచ్చాడు. ఇప్పుడు వస్తే ఏం ప్రయోజనం అన్నట్టు మాట్లాడితే, ఆ మరణము, ఆ జీవము, మరణింపచేసేది, జీవింపచేసేది, బ్రతికించేది, గాయం చేసేది, గాయం కట్టేది నేనే. దేవుని స్తోత్రం. ఈ మాట నువ్వు గుర్తుంచుకున్నప్పుడు నీ సొంత పైత్యం ఎక్కడ ఉపయోగించవు నువ్వు. నాకు డబ్బు ఉందో పర్వాలేదు, పెద్ద మేడ ఉందో పర్వాలేదు, నేను ఇంజనీర్ని, డాక్టర్ని, నేను పెద్ద ఉద్యోగంలో ఉన్నాను కదండి. ఓ రోజు ఇసుకపల్లి దగ్గర ఒక అతను సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఎంత గొప్పోడినో తెలుసా, యేసు ప్రభువులో కూర్చోను, ఎంత గొప్పోడిని నేను అని చెప్పాడు. తర్వాత పాస్టర్ గారు అన్నారు, మీరు ఇప్పటివరకు చాలా గొప్పోడిని అని చెప్పారు కదా, యేసు ప్రభువులో కూర్చొని నేను చాలా గొప్పోడిని అన్నారు కదా, మీరు యేసు ప్రభువులోకి రాలేదన్నాడు. అన్నాడు, నువ్వు ఇంకా నీ గొప్పతనం గురించే గొప్పలు చెప్పుకుంటున్నావు కనుక నువ్వు యేసు ప్రభువులోకి రాలేదు. అంటే నీ ఉద్దేశం ఎలా ఉందంటే, నేను యేసు ప్రభు కంటే గొప్పని అంటావు. మట్టివి, ఒక్క క్షణంలో బూడిదైపోయే నువ్వు యేసు ప్రభు కంటే గొప్పవాడువా నువ్వు? చాలామంది దగ్గర ఈ చులకన భావం ఉంది. మేము డబ్బున్న వాళ్ళం, మేము ఎత్తైన వాళ్ళం, మేము బాగా బంగారాలు ఉన్నవాళ్ళం, ఒళ్ళంతా నగలు పెట్టుకుని ఉంగరాలు పెట్టుకు తిరుగుతుంది. నా బంగారం చూడు, నా సొగసు చూడు, నా రంగు చూడు, నా హంగు చూడు, నా బొంగు చూడు అంటది. ఏం చూడాలి? మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ. నిన్ను ఇలా కోస్తే లోపల ఒకసారి చూసుకున్నావు అంటే ఒక్క నిమిషంలో చచ్చిపోతావు నువ్వు. పైన అలంకారమే ఇదంతా. ఎంత అసహ్యమైంది నీ కడుపులోంచి వస్తుందో చూసుకుని నువ్వే అసహించుకుంటూ ఉంటావు. వాసన, నోరు తెరిస్తే వాసన, దగ్గర నుంచి ఉంటే వాసన, అంత వాసనే కదా. ఈ వాసనకే ఎంత గొప్ప, ఎందుకో. అందుకే అన్నాడు బైబిల్లో ఒక చోట, నువ్వు ఎంత అత్తరు పూసుకున్నాను దాన్ని దాటి నీ చెడు వాసన బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం. ఎందుకు వచ్చిన సొగసులు ఇవన్నీ? కాబట్టి ఈ మరియ కౌరెంపింది, అయ్యా నా తమ్ముడు చనిపోయాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పారు, మరియ గారు తమ్ముడు చనిపోయాడు లాజరు అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, అతడు చనిపోలేదు, నిద్రించుచున్నాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఒక్క మాట చాలు మన జీవితాలు బాగుపడటానికి. ఒక్క మాట చాలు. ఇంకో మాట చెప్పనా? యేసు ప్రభు నిన్ను చూసేటప్పటికీ నీ హృదయం వైపు చూసి నీలో దీనత్వం రాకపోతే ఆయన దగ్గర నుంచి ఏ కార్యాన్ని నీ బ్రతుకంతా ఏది పొందుకోలేవు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు నీ దీనత్వం చూస్తాడు.
నీ మనసులోని దీనత్వాన్ని చూస్తాడు. నీ మనసు మారిందో లేదో చూస్తాడు. ఒక్క సంఘటనలో కనిపెట్టేస్తాడు నేను. ఒక్క సంఘటనలో కనిపెట్టేస్తాడు నేను. అందుకే నీ జీవితం ఈ రోజు వరకు ఆశీర్వాదం లేకుండా ఉంది. ఒక్క మాటలో కనిపెట్టేస్తాడు, ఒక్క పనిలో కనిపెట్టేస్తాడు, ఒక్క ప్రయత్నంలో కనిపెట్టేస్తాడు నిన్ను. దేవుడికి తాపరకమైంది ఏదీ లేదు. కాబట్టి అతడు నిద్రించుచున్నాడు, నేను తర్వాత వస్తాను అన్నాడు. 4 రోజులు అయ్యాక వచ్చాడు. వచ్చిన తర్వాత చనిపోయాడు. ప్రభువా, పిచ్చిదానా, పునరుత్థానము జీవము నేనే. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎక్కడికి? నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బాగా అర్థం చేసుకోండి. ఎలాగ చనిపోయినను బ్రతికాడు? విశ్వాసము యేసుక్రీస్తునందు ఉంచితే చనిపోయిన వాడు బతికాడట. ఏంటి దాని అర్థం? యేసు ప్రభువే జీవం ఇచ్చేవాడు. ఇతడు యేసు ప్రభువునందు నమ్మిక ఉంచాడు. యేసు ప్రభువునందు నమ్మిక ఉంచినవాడు కొంతకాలానికి చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని మొట్టమొదట లేవనెత్తుకుని కూడా పెట్టి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. చూసారా? ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని గుర్తుపెట్టుకుంటాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి నిద్రించిన వారందరినీ గుర్తుపెట్టుకుంటాడు. ఆయన యందు యథార్థంగా జీవించి చనిపోయిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి తెస్సలోనిక ప్రకారం వాళ్ళందరిని వెంట పెట్టుకుని, యేసు మనకంటే ముందు వారిని వెంట పెట్టుకుని వచ్చును అంటూ, ఒకవేళ యేసు ప్రభునందు విశ్వాసం చనిపోయిన వారు మరణం కాదు, ఎప్పుడు బ్రతిక ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయారా, బతుకున్నారా? ఎప్పుడు బ్రతిక ఉన్నారు. హల్లెలూయా. ఒక గొప్ప మాట. విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. 2, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు. ఇప్పుడు మనం బ్రతుకున్నాం, మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఇంకా వారికి మరణం లేదన్నాడు. హల్లెలూయా. ఇంకా వారికి మరణం లేదన్నాడు. అంటే దీంట్లో 2 మాటలు ఇమిడి ఉన్నాయి. పౌలు గారు చెప్పాడు, ఆయన యందు నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకుని వచ్చును. బ్రతికి ఉన్న మనమందరమును మార్పు పొంది మహిమా దేహమును పొందుకుందాము. అదే మాట యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి మరణము లేదు, తీర్పు లేదు, అగ్నిగుండము లేదు, నరకము లేదు, సాతాను లేదు, పాతాళం లేదు, చీకటి లేదు. అందుకే ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదని వీధి వీధికి, ఇంటింటికి, ప్రపంచమంతా సువార్త చేయమన్నాడు దేవుడు. మన యొక్క డ్యూటీ అది. అందరికీ చెప్పాలమ్మా, యేసుక్రీస్తుని నమ్మండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలు కడిగేసుకోండి. ఎందుకండి అంటే, ఈ యేసుక్రీస్తుని అపోస్తల కార్యాల్లో చెప్తాడు పేతురు, ఈ యేసుక్రీస్తుని దేవుడు ప్రభువుగా నియమించాడు. దేవుని స్తోత్రం. సృష్టికర్త అయిన దేవుడు ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు, నక్షత్రాలను చేశాడు, యేసుని చేశాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క అధికారం ఇచ్చాడు. సూర్యుడిని 12 గంటలు ఏలు అన్నాడు, చంద్రుడిని 12 గంటలు ఏలు అన్నాడు. ప్రపంచంలో సృష్టి అంతటికి కొన్ని అధికారాలు ఇచ్చినట్టే యేసుక్రీస్తుకి మరణము నుండి, పాపము నుండి, నరకము నుండి రక్షించే అధికారం ఇచ్చాడు యేసుకి. హల్లెలూయా. ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము
సూచింపనేలా అవనిలో అగచాట్ల పాలైనను ఆత్మదు శాంతి ఆత్మకు ఇలలో ఆత్మదు శాంతి ఆత్మకు ఇలలో రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు ప్రభు యేసు నీ కొరకై తనను ప్రాణమునిచ్చెగదా సిలువలో రక్తము చింది చేయును బలియాయెను ఆ ఘనుడు మనకై రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు యేసుని నామమునందే పరమ నివాసము దొరకును ముక్తిని పాప విమోచనమును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడా యేసే ఇచ్చును శక్తి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును నేనే కాకింకెవ్వరు లేరని నేనే కాకింకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు చాలా మంది అడిగేవారు నన్ను, మీరు అన్నీ కోల్పోయినంత ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటి, ఇంత గట్టిగా మాట్లాడటానికి కారణం ఏంటి? పౌలు అన్నాడు, నేను యేసుక్రీస్తునందు అతిశయింతును అన్నాడు. నేను ఒకసారి కొంతమందికి మాట్లాడేటప్పుడు గర్వంగా కనబడతాను, ఆయన చాలా గర్వంగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా కనిపిస్తాను. పౌలు అన్నాడు, నాకు గర్వం ఉంది, కానీ నాకున్న గర్వం నా గురించి కాదు, నా యేసుక్రీస్తు గురించి. దేవుని స్తోత్రం. నాకు యేసుక్రీస్తులోకి వచ్చిన కాడి నుంచి బాగా గర్వం వచ్చేసింది. ఎందుకు అంటే జీవం గల దేవుడు నాలో జీవిస్తున్నాడని, మాట్లాడుతున్నాడని, ఆయన ప్రకటిస్తున్నాడని, నడిపిస్తున్నాడని, యేసుక్రీస్తుకి వ్యతిరేకమైన వారిని ఏమంటానికి కూడా వెనకాడని వ్యక్తిని నేను, ఏమి చెప్పటానికి కూడా వెనకాడని వ్యక్తిని. అందుకే తప్పుడు పనులు చేసేవాళ్ళు సంఘాలకు రావద్దని ఈరోజు చెప్పడం జరిగింది. ఆ మాట ఇంత గట్టిగా నేను చెప్పడానికి కారణం, ఒక ఆవిడ అందంట, ఆయన వ్యభిచారం చేసేవాళ్ళు తాగుబోతులు రావద్దంటే ఎలా కుదురుతుంది సంఘానికి అని ఒక ఆవిడ అందంట. బైబిల్లో ఎక్కడైనా వ్యభిచారం చేసేవాళ్ళు తాగుబోతులని సంఘంలో పెట్టుకోమనుందా? మరి దేన్ని బట్టి పెట్టుకుంటున్నావు నువ్వు? సంఘంలో దేన్ని బట్టి అనుమతిస్తున్నావు నువ్వు? నీకేం అధికారం ఉంది? తప్పు చేసేవారిని సంఘానికి రావడానికి వీల్లేదండి. అయితే మరి ఎలాగైతే రావచ్చు? 2 కారణాలు. 1 పశ్చాత్తాపడాలి, 2 విడిచిపెట్టాలి. నువ్వు ఎలాంటి పాపం చేసినా ఏం చేసినా దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అప్పటి వరకు సంఘానికి నీకు అనుమతి లేదు. ఎలాంటి ఘోర పాపినైనా కూడా దేవుడు రక్షిస్తాడు, దాంట్లో సందేహం లేదు. కానీ నువ్వు పశ్చాత్తాపడ్డావా, మారు మనసు పొందావా? మాసిలామణి నడిపించు నానావా అనే పాట రాసిన ఆయన దారి తప్పి
మరలా ఒకరోజు దేవుడు మాట్లాడి ఆ పాట రాసి ఆ రాత్రి మారు మనసు పొంది దేవుడు అతను అంగీకరించి తర్వాత గొప్ప దైవజనుడిగా ఆశీర్వదించాడు. మనము మారు మనసు పొందాలి. అలాగే గొప్ప దైవజనుడైన రవి జకార్య, థియోడార్ విలియమ్స్ అనే దైవజనులు మారు మనసు పొందలేదు. వారు రహస్యమైన పాపం చేస్తూ కంటిన్యూ అయ్యారు. తర్వాత ఉపేంద్ర గారు చెప్తూ, ప్రపంచంలోనే గొప్ప దైవజనుడు అని పేరు పొందినటువంటి రవి జకార్య అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడట. తర్వాత ఆయన్ని బయటకు వచ్చి చనిపోయిన తర్వాత ఆయన దేవుడి రాజ్యానికి చేర్చబడ్డాడు. దేవుని స్తోత్రం. ఒప్పుకోడండి దేవుడు. దేవుడు ఒప్పుకోడని మీరు గ్రహించాలి. ఏదో తాగుతాడండి, ఏదో అబద్ధాలు ఆడుతాడు, ఏదో కొంచెం అలాగేలా చేస్తున్నాడండి, ఏదో ఏదో అన్నది నీ ఇంట్లో పెట్టుకో, నీ ఇంట్లో సరిపెట్టుకో. సంఘంలో కుదరదు, దేవుడి దగ్గర కుదరదు, దేవుడి దగ్గర కుదరదండి. ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు. అయితే ఎవరు గర్వంగా ఉండొచ్చు అంటే, ఎవరు అతిశయించవచ్చు, యేసులో నిలిచి ఉన్నవాళ్ళు అతిశయించవచ్చు. హల్లెలూయా. వాళ్ళకి తోడుగా దేవుడు ఉంటాడు. వాళ్ళకి తోడుగా దేవుడు ఉంటాడు. ఎవరికి తోడుగా ఉంటాడు దేవుడు? యేసు క్రీస్తులాగా జీవించే వారికి దేవుడు ఎప్పుడూ తోడై ఉంటాడు. హల్లెలూయా. ఇది చాలా స్పష్టంగా మీరు ఈరోజు తెలుసుకోవాలి. అందుకే ఆయన సరే సమాధి కాడికి నడండి అన్నాడు. సమాధి కాడికి వెళుతున్నప్పుడు మరియా ఒక్కసారిగా యేసుని పట్టుకుని ఏడ్చింది. తండ్రి, నువ్వు ఇక్కడ ఉండుంటే గనక నా తమ్ముడు చనిపోడు అని యేసును చూసి పెళ్ళుపికిన దుఃఖముతో ఏడ్చినప్పుడు, అందుకే ఒక గొప్ప దైవజనుడు చెప్తాడు, ఆయన మనలాంటి హృదయం గలవాడు కనుక ఆయన కూడా ఏడ్చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పండి, మనం యథార్థంగా ఉండి బాధపడుతుంటే, మనం ఏడుస్తుంటే ఆయన కూడా ఏడుస్తాడు. ఎంత అద్భుతమైన మాట ఇది. ఆయన కళ్ళంట నీళ్ళు రావటం ఏంటి? దేవుడికి ఆయన కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. చుట్టూ ఉన్నవారు అన్నారు, ఇంత గొప్ప దేవుడు కళ్ళంట నీళ్లు కారుతాడేంటి, బతికిచ్చేయచ్చు కదా. కానీ స్టీఫెన్ని రాళ్లతో కొడుతున్నారు. ఇంకా కొద్దిసేపట్లో చనిపోతాడు స్టీఫెన్. ప్రభువు లేచి ఉంచున్నాడు పరలోకంలో, కానీ కళ్ళంట నీళ్లు కారినా కూడా స్టీఫెన్ను చంపటానికి దేవుడు అనుమతిచ్చాడు. దేవుని స్తోత్రం. అంచేత దేవుడు కళ్ళంట నీళ్లు కార్చినా కూడా ఒకసారి అన్నీ జరిగిపోతాయి, తప్పదు. ఆయన కళ్ళంట నీళ్లు కార్చాడు కనుక బతికించవచ్చు కదా అని అడగటానికి మనకు అధికారం లేదు. స్టీఫెన్ తోటి అంటున్నాడు, కింద నీ జీవితం ముగిసింది, పైకి వచ్చి అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? మనం అనుకుంటాం ఒకసారి, ఈ బిడ్డను స్వస్థపరచవచ్చు కదా, ఈ కుటుంబాన్ని బాగు చేయొచ్చు కదా, ఎంత దేవుడిని నమ్ముకున్న ఈ పిల్లలను దేవుడు బాగు చేయొచ్చు కదా. అది మనం చెప్పలేం. ఆయన ఉద్దేశం ఏంటనేది మనకు తెలియదు. ఒకవేళ గొప్ప దైవజనుడు మంచం మీద పడి ఉండొచ్చు, చెప్పలేము. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను కదా, దేవుణ్ణి ఇలాగ ఎందుకు చేయలేదనే మాట మన జీవితంలో ఎప్పుడు వాడకూడదు. దేవుని స్తోత్రం. బ్రతిమలాడటం తప్ప మనం ఏం మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా భరించటం నేర్చుకోవాలి. సంతోషమైన దుఃఖమే అయినా, వేదన అయినా, శోధన అయినా, విరువని దేవుడు బహు మంచి యేసయ్యా.
ఒంటరి బ్రతుకులో ఇమ్మానుయేలు వ్యాధి వేదనలో యెహోవా రఫా స్వస్థపరచు యేసు పంచగాయాల రుధిరములో హల్లెలూయా 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 మూడైన బ్రతుకును చిగురింపచేసి నిరాశ బ్రతుకును నిరీక్షణించి కలుషమునించకనే కృపతో రక్షించెను. మా పెద్ద పూజ అంటుంది, ఎంత కష్టపడ్డాం, ఎంత ఖర్చు పెట్టాం, నా మనసులో బాధ అలాగే ఉండిపోయింది, మా నాన్న బతకలేదు. అదే టైంలో ముసలాయన ఇంటికి వచ్చి స్తోత్రం అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏంటి విచిత్రం? మణిపాల్ లాంటి హాస్పిటల్లో అన్ని రోజులు ఆయన అక్కడక్కడక్కడక్కడ తిరిగి బాడీ వచ్చింది. ఇది ఎవ్వరు నిర్ణయించలేదు. అందుకే పౌలు అన్నాడు, మీరెప్పుడు ఎవరికి తీర్పు తీర్చకండి అన్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం. ఎవరి జీవితంలో దేవుడు ఏ కార్యం చేస్తాడో, ఎందుకు చేస్తాడో కూడా మనకు తెలియదు. దేవుని స్తోత్రం కదండి. దానియేలు ఎప్పుడు మన కూడానే ఉంటాడు, కష్టపడతాడు, కానుకలు ఇస్తాడు, అన్నీ చేస్తాడు. మరి ఆడ అత్తగారిని ఏంటి వెంటనే స్వస్థపరిచేసాడు దేవుడు. దేవుని స్తోత్రం. తెలీదు, అర్థం కాదు అసలు మనకి. మనం అందుకునే ఏ విషయాన్ని కూడా గబుక్కుని మాట్లాడకూడదు. ఈవిడ ఇలా చేసింది కనుక ఈవిడికి వచ్చింది, ఆవిడ అలా చేసింది కనుక అలాగొచ్చింది అని అనకూడదు. దేవుడు అంతరంగం తెలిసిన మానవుడు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. దేవుని స్తోత్రం. కాబట్టి తీర్పు తీర్చవద్దు అన్నాడు. కాబట్టి 35వ వచనం చూడండి. యేసు కన్నీళ్లు విడిచెను. చూడండి, యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించినో చూడుడని చెప్పుకున్నారు. చూసారండి, తర్వాత మాట చదువు. వారిలో కొందరు ఆ గుడ్డివారి కన్నులు తెరిచిన ఈయన ఇతరుని చావకుండా చేయలేడా? నీ ఇష్టమా నా ఇష్టమా? వాళ్ళకి చేసిన దేవుడు వీళ్ళకి చేయకూడదా అంటారు కదా. వాళ్ళకి చేసిన దేవుడు వీళ్ళకి చేయకూడదా? చాలామంది ఇశ్రాయేల్ గారు అంటే ఏంటో యేసు ప్రభు ప్రేమను ఆలోచించే వాళ్ళు ఉంటారు. నేను సాక్ష్యం చెప్పేటప్పుడు సంతోషించే వాళ్ళు ఉంటారు, బాధపడే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయలేం. ఆయనకు రొంపడితే ఒక రోజులో తగ్గిపోతాం ఏంటి, నాకు 15 రోజులు ఉండటం ఏంటి? ఏం చేయలేము. ఇవన్నీ ఎందుకు చేస్తాడో, ఎందుకు ప్రేమించాడో. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు యేసు ప్రభు నన్ను ఎందుకు ప్రేమించాడు ఇంతవరకు నాకు అర్థం కాలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఓకే, వీళ్ళు అంటున్నారు బ్రతికించవచ్చు కదా, బ్రతికించవచ్చు కదా. మా వీధిలో బోడిగారు రంగారావు అన్నాడు, ప్రవల్లి కూతురు బతికించవచ్చు కదా అన్నాడు. ప్రవల్లి కూతురు చనిపోయింది. ప్రవల్లిక వాళ్ళ తాత అందరూ కూడా బ్రహ్మాండంగా యేసు ప్రభువులు అలా నిలబడిపోయారు. అదే స్థాయికి వెళ్ళిపోయి చనిపోద్ది అనుకున్న పరిశుద్ధ బాబు కూతురు ఇలాగ రోడ్డు అంతా బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు. ఆవిడ మరి రంగారావు దాని గురించి మాట్లాడితే, ఈ పరిశుద్ధ బాబు వెళ్ళి ఆశోది ఈశోదే కానీ మా అమ్మాయిని దేవుడు బతికించాడని చెప్తాడు లేదో నాకు తెలియదు. మరి ఈ రోజున అమ్మాయిని బతికించింది ఎవరు? ఆ రోజు
కర్ణాటకలో మేము అనుకున్నాం ఈ రాత్రి పొద్దున కార్యక్రమం జరగదేమో, ఈ సమాధి కార్యక్రమం జరుగుతుందేమో అనుకున్నాను నేను. అలా ఉంది ఆవిడ. ఇవాళ ఒక 10 మందిని ఈ చేతితోటి 10 మందిని ఈ చేతితో కొట్టిలో ఉంది కదా. కాబట్టి దేవుడి కార్యాలు ఏమీ అర్థం కావు, మనకేం అర్థం కాదు. కాబట్టి ఆయన ఏం మాట్లాడలేదు. ఇక్కడ అంటున్నాడు 40వ వచనం, అందరూ నాతో కలిసి చెప్పండి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు అని. అంతే, నమ్మేయటమే. ఈవిడ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది. అదేంటో తెలుసా, జీవితంలో అందరినీ నమ్మేశారు, అసలే నమ్మనోడు అంటే ఎవరు లేరు. ఓ రోజు మా ఇంటికి ఒకరిని తీసుకొచ్చి ఈడెక్కడ దొరికాడు అంది ఈవిడ. అంతే, అలాగ నమ్మేసి అందరినీ తీసుకుపోయేవాడిని, ఆడికి అన్నీ పెట్టించేసేవాడిని, ఆడు కారు ఎక్కిచ్చేసుకునేవాడిని. ఇంకా ఆశ్చర్యం ఏంటో తెలుసా, విమానం కూడా ఎక్కిచ్చేసేవాడిని అండి. ఓ రోజున ఒక అతను అన్నాడు, ఇన్ని విమానం ఎక్కించి తీసుకొచ్చారేంటో అన్నాడు. అన్నాడు, ఆడుతూ పనికి మనోడు అండి పాపం అన్నాడు. ఆడెవడో నాకేం తెలుసు, ఎక్కే అన్నాను. నాకు కూడా అలా ఉండేవాడిని నేను. ఎవరిని పడితే అవును, ఎవరన్నా మీరు అందంగా ఉన్నారంటే అయిపోయింది, మీరు బాగున్నారంటే అయిపోయింది, అందరినీ నమ్మేస్తాం. ఇవిడ ఉంది. అలా నమ్మి యేసు నమ్మేశాడు. దేవుని స్తోత్రం. అయిపోయింది, సరైన వాడిని నమ్మేసుకున్నాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మొత్తం మీద నమ్మకం పనిచేసిందండి కదా. చెప్పండి, ఒక 50 రాళ్ళు మనం పక్క పెట్టుకుని మామిడి చెట్టు కాడ నుంచి కాయను కొడతా ఉంటే ఖచ్చితంగా ఏదో కాయ పడుతుంది, గ్యారంటీ. నేనేంటంటే 50 రాళ్ళతో పెట్టి కొట్టిన కాయ పడలేదనుకోండి కదా, నా టైపు చెప్తున్నాను, అందుకే ఎన్నుకున్నాడు అనుకుంటాను. ఇంకో 50 రాళ్ళు తెస్తాను, అక్కడి నుంచి కాయ పడేదాకా వదిలిపెట్టను. అది ఇంకా అది అనుకుంటుంది, ఈ నన్ను వదలు కాబట్టి ఒక కాయ పడదాం అనుకుంటుంది ఆ చెట్టు. పట్టుదల. రాజమండ్రి ఎందుకు వెళ్తున్నాం, కడింపాడు ఎందుకు వెళ్తున్నాం, తణుకు ఎందుకు వస్తున్నాం, ఎవరికి అర్థం అవ్వదు. నమ్మకం. కాబట్టి యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నేను ఇది చెయ్యగలుగుతున్నాను, నువ్వు నమ్మితే నేను చేసి తీరుతాను. హల్లెలూయా. ఎవరు నమ్మాలి? మాట్లాడాలి. అందరూ చెప్పండి, మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. నేను ఇలాగ అంటున్నానని కొంతమందికి బాధ అవుతుంది. ఉత్త పనికి మాలినోళ్ళైనా నమ్ముతారు కానీ యేసుని నమ్మరు మీరు. ఆ రోడ్డు అంతా పోయేవాళ్ళు నమ్ముతారు, ఆ తాడు పొంగడం లేని వాళ్ళు నమ్ముతారు. ఏమండి, మా అమ్మమ్మ అనేది చిన్నప్పుడు, అబ్బాయి గోసి మలతాడు లేనివాడు దేశానికి మహారాజా అంట అనేది. ఆ రోడ్డు అంతా పోయేవాళ్ళు నమ్ముతారు, పనికి మాలినోళ్ళు నమ్ముతారు, అందరినీ నమ్ముతారు. అందరినీ నమ్మటమే కాకుండా ఒక ఆవిడ మొన్న ఒక డైలాగ్ వేసింది, యేసు ప్రభుని నమ్ముకున్నాను కానండి, మరి ఏంటోనండి ఇలాగా నాకు ఇలా జరిగిపోయిందంట. అంటే ఇప్పుడు ఈవిడ యేసు ప్రభు మోసం చేసినట్టున్నాడు. అదన్నమాట ఆవిడ చెప్పింది. ఏం మాట్లాడి ఈ పనికి మంది మాటలు, నువ్వు నీ హృదయం దేవుడి వైపుకి తిరగలేదు. అందుచేత యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, మార్తా అడ్డురాకు, గెట్అవుట్. నువ్వు నమ్మితే దేవుడి కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా. నమ్మాలి. ఏమని నమ్మాలి? రాజులను దరిద్రులు చేయన్, దరిద్రులను రాజులుగా చేయన్, దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి అసాధ్యమైనది
పాపులను పరిశుద్ధులు చేసి పరలోక రాజ్యము నీచును. పాపాత్ముడిని దేవుడు పక్కన కూర్చోబెట్టినంత గొప్ప దేవుడు ఏం చేయలేడు? మధ్యాహ్నం ఏం చేయడు? దొంగోడిని జత వేసుకుని పరలోకం తీసుకెళ్ళిపోయారు మహానుభావుడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అనుభవం. మీరు దేవుడిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఆ మాట కొత్త అసలు మీకు ఎవరు అర్థం అవ్వలేదు. కాపురం చేసిన మొగుడు తెల్లలేదు, పెళ్ళము తెల్లలేదు, పిల్లలు తెల్లలేదు, పక్కింటోళ్ళు తెల్లలేదు, అత్తగారు తెల్లలేదు, తల్లి తెల్లలేదు, కొడుకు తెల్లలేదు. మా అమ్మ ఎలాగని నాకు తెల్లదంటాడు కొడుకు, మా అక్క ఎలాగని తెల్లదంటది చెల్లులు, మా అత్తగారు ఎలాగని తెల్లదంటది కోళ్ళు, అసలు నా కోళ్ళు ఎలాంటిదని తెల్లదంటది అత్తగారు. ఇదంతా అలా ఉంచి 40 ఏళ్ళు కాపురం చేసి నా మొగుడు ఎలాంటి వాడు తెల్లదని పెళ్ళం అంటది, నా పెళ్ళం ఎలాంటిది వాడు తెల్లదని మొగుడు అంటాడు. దేవుడు తెలదు, మనుషులు తెలదు, జీవితం తెలదు, ఏమీ తెలదు, ఏమీ తెలియదని ఒప్పుకోరు. ఇదంతా ఆశ్చర్యం చూడండి. ఏమీ తెలియకపోయినా పోనీ నాకేం తెలియదు ప్రభు అంటే ఆయన చెప్తాడు అన్నీ తెలుసు అన్నట్టుగా పోజులు కొడతారు. నాకు అన్నీ తెలుసు కదా. కాబట్టి నీ పూర్ణ హృదయముతో దేవుడి మీద ఆధారపడితే మొత్తం నీ జీవితాన్ని హాయిగా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా! నువ్వు దేవుడి మీద ఆధారపడవు, ఎవరిని నమ్మవు, నీకు జ్ఞానము లేదు. ఇలాంటి మార్త దేవుడికి నచ్చలేదు. పక్క తప్పుకో. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. రాయి తీసివేసిరి. యేసు, తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీవెల్లప్పుడూ నా మనవి వినుచున్నావు, కానీ చుట్టూ ఉన్న వారి నిమిత్తం ఈ మాట చెప్పి తిని లాజరు బయటికి రా అన్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. అర్థమైందా? తండ్రి నువ్వు నా ప్రార్థన ఎప్పుడు వింటావు, నా ప్రార్థన ఎప్పుడు వింటావు నువ్వు. యేసు ప్రభు ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు చెప్పండి? అది యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? యేసు ప్రభు ఎప్పుడు దేవుడు చిత్తాన్నే జరిగిస్తాడు. హల్లెలూయా చెప్పండి. మనమేమో ఇటో గడుగు అటో గడుగు. ఒక అతను అంటాడు, యేసు ప్రభు గురించి నాకు తెలుసండి, కానీ మా పెళ్ళం ఏమన్నా అనుకుంటుందేమో అని ఇలా ఉంటున్నానండి అంటాడు. వీడికి పెళ్ళం గురించి యేసు ప్రభుని వదిలేస్తాడు, మొగుడు గురించి వదిలేస్తుంది, డబ్బు గురించి వదిలేస్తుంది, లోకం గురించి వదిలేస్తుంది. వింటున్నారా? కాబట్టి యేసు ప్రభు అన్నాడు, సమాధిలో ఉన్నటువంటి లాజరును రాళ్ళు తీసేయమని, లాజరు బయటికి రా అన్నాడు. ఆయన మాటలో ఏముంది? జీవమున్నది. హల్లెలూయా! ఆయన లాజరు బయటికి రా అన్నప్పుడు ఆ స్వరం వెళ్ళి లాజరు లోపల దూరి ప్రాణం ఇచ్చి బయటకు తీసుకొచ్చింది. హల్లెలూయా చెప్పండి. అంతే, అయిపోయింది, కార్యం ముగిసిపోయింది. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఒక్క మాట చాలు, నా జీవితము బాగుపడిపోతుంది. ఆ ఒక మాట ఏదో చెప్పేచ్చు కదా. అంత సులువా? అంత సులువుగా చెప్తాడా దేవుడు ఒక మాట? కాబట్టి లాజరు బయటకు వచ్చాడు. దీన్ని బట్టి దేవుడు ఈ కార్యం ఎందుకు చేశాడంటే, ఒక మనిషిని బ్రతికించగలను, మరణింప చేయగలను, ఏమైనా చేయగలను, నేను ఏదైనా చేయగలనని మీరు గ్రహించున్నట్లు. ఇక్కడ అంటున్నాడు, నేను ఏదైనా చేయగలుగుతానని, నా ప్రార్థనలు వింటామని నాకు తెలుసు, కానీ చుట్టూ ఉన్నవారు గ్రహించడం కోసమే నేను ఈ కార్యాన్ని చేశాను. యేసు ప్రభు స్వస్థతలు ఎందుకు చేశాడంటే, కుంటివాళ్ళని గుడ్డివాళ్ళని ఎందుకు బాగు చేశాడంటే, అది కూడా చాలామందికి అర్థం కాలేదు.
మనిషిని చేసింది నేనే అని చెప్పటానికి. హల్లెలూయా. ఆ కార్యక్రమాల కోసం దేవుడు ఈ లోకానికి రాలేదు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళని బాగు చేయడం కోసం ఇక్కడికి రాలేదు ఆయన. గుడ్డోళ్ళని బాగు చేయడానికి ఆయన ఇక్కడికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆత్మను నరకానికి వెళ్లకుండా కాపాడుతానికి దేవుడి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఉన్నప్పటికీ మనకు నమ్మకం ఏంటంటే యేసు ప్రభు నన్ను విడిచిపెట్టడు. నా ప్రాణాన్ని, నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టడు. నన్ను ఖచ్చితంగా దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు. ముగించే ముందు చెప్పేది ఒకటే, ఈరోజు రాత్రి మీకు వాక్యం అర్థమై ఉంటే కనుక యేసు ఏదైనా చేయగలడు. ఒకటి తెలుసుకోండి, యేసు చెప్పాలి ఏదైనా చేయగలడు. రెండోది ఏంటంటే, ఒకవేళ యేసు నా జీవితంలో ఏదైనా చెయ్యలేదు అంటే కూడా అది ఆయన చిత్తమే. దాని గురించి నిరుత్సాహం అవసరం లేదు. మూడోది ఏంటంటే, యేసు ఏదైనా చేయగలడు. యేసు ఒకవేళ చెయ్యకపోయినా కూడా పర్వాలేదు. శత్రుక మెషకు అబద్ధగ్గులు చెప్పినట్టు ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షించగలడు. అయినప్పటికీ రక్షించకపోయినను ఆయన మా దేవుడే. హల్లెలూయా. చాలామంది ఏంటంటే వీళ్ళ పొడపొక్కల కార్యాలన్నీ దేవుడు చేసేస్తే దేవుడు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే అన్నీ దేవుడు సరిచేసేస్తే దేవుడు ఉన్నాడు, లేకపోతే దేవుడు లేడు కదండి. ఇప్పుడు ఈ సందులో జాగ్రత్తగా నడకపోతే ఆ తూములో పడతాం. దేవుడు ఇలాగ నన్ను సువార్త గుర్తు తూములో పడేయడేంటి? నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేసి అవన్నీ దేవుడు సరిచేసేయాలా? అది తప్పు. దేవుడికి మొరపెట్టుకో. దేవుడు చిత్తం అయితే చేస్తాడు, చిత్తం లేకపోతే లేదు. కానీ నువ్వు దృష్టి పరలోకం మీద ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎప్పుడు కొంతమందికి ఎప్పుడు ఈ లోకం విషయాలే ఆలోచిస్తారు. ఇప్పుడు మనం భోజనాలు పెడుతున్నాం కదా, ప్రతి సువార్తలోని ఒక 10-15 మంది ఏం ఆలోచిస్తారంటే, ఇలా భోజనానికి ఎంత అయి ఉంటాయి, ఈ వాక్యం అంతా పోయింది, ఈ భోజనానికి ఎంత అయి ఉంటుందని ఆలోచిస్తారు, ఎవరిచ్చారు అని ఆలోచిస్తారు. లోక సంబంధమైన వాళ్ళు కదండి. ఎన్ని పళ్ళాలు తెచ్చారు, ఎన్ని గ్లాసులు తెచ్చారని లెక్కెట్టు ఒకడు. ఇలాగ లోక సంబంధంగా ఆలోచించే మనుషులు వాళ్ళు ఎప్పటికీ దేవుడి రాజ్యానికి చేరలేరు. ప్రతి విషయం లోక సంబంధంగానే ఆలోచిస్తారు. దీంట్లో నాకు కలిసి వచ్చేదేంటి? పాస్టర్లు ఇప్పుడు ఇవిడ అంది, ఏమండి నేను చాలా నేను అన్నాను, సువార్తకు మేమేం అడగమమ్మా, మేమే చేస్తామని కదండి. కాబట్టి ఈ పాస్టర్ గారు ఏంటి, అందరూనేమో డబ్బులు వసూలు చేసుకుంటుంటే ఈయన డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఏంటి? డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు అందరూ కిందకి వెళ్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళు అందరూ పైకి వెళ్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నాం మనం? ఎవరు డబ్బులు? నీయా నాయా? పైకి ఏమంటది అన్నీ వెనకాల బీరువాలోను సందులోను గొంతులోను దాచేస్తుంది. మళ్ళీ ఏమంటది, నేనేమి తేలేదు. ఎప్పుడు? పుట్టినప్పుడు. చచ్చిపోయినప్పుడు ఏమి పట్టుకెళ్ళను. మరి గోల ఎందుకు, ఇంకా ఏడుపెందుకు, ఇంకా అది పోయింది ఇది పోయిందని ఏడుపెందుకు? వచ్చినప్పుడు ఏమి తేలేదంట, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళాం. మరి బ్యాగ్ ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నావు? ఎంత గట్టిగా పట్టుకున్నావు? డూప్లికేట్ మాటలు కదా, నిజమైన మాటలు మాత్రం కాదండి. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. ముగించే ముందు చెప్తున్నాను, మీరు లోకంలో ఉండే వాటిని ప్రేమించుకోండి. ఈ గొప్పలకు పోకండి, లేనిపోనాటికి పోకండి. తొందరగా ధనవంతులు అవ్వాలని ఆశపడుతున్నారు. ధనవంతులు అవ్వాలని ఆశపడేవాళ్ళు మీకు వేగంగా మెట్లు ఎక్కే వాళ్ళతో సమానం అని చెప్పారు. ఎందుకంటే ఒక 1000 మెట్లు ఉన్నాయి,
నేను స్లోగా ఎక్కుతున్నాను. ఒక ఆయన నాకంటే ముందు వెళ్ళిపోవాలని వేగంగా ఎక్కాడు, పైనుంచి కిందకు తోలుకుంటూ వచ్చేసాడు. ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. ధనవంతులు అవ్వాలని ఆతృత పడకండి, ఉన్నది కూడా ఊడిపోవునని ఉంది బైబిల్లో. కాబట్టి మన ఆశ అద్భుతంగా పాడాడు ఒకసారి, చాలా బాగుంటుంది, కానీ పాట నాకు పూర్తిగా రాదు. నా ఆశ నా జీవం నా ప్రాణం నీవే నీవే నా ఆశ నా ప్రాణం నీవే యేసయ్యా 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 నా ప్రాణం నా జీవం నీవే నీవే యేసయ్యా. పరలోకం ఇహలోకం నాకు నువ్వేనయ్యా. పరలోకం ఇహలోకం నాకు నువ్వేనయ్యా. జీవము మరణము ఏదైనా నీ చిత్తమేనయ్యా. జీవము మరణము ఏదైనా నీ చిత్తమేనయ్యా. నా ఆశ నా జీవం నీవే నీవే యేసయ్యా. ధనవంతుడనైనా దరిద్రుడనైనా తానైనా దరిద్రుడనైనా బలము ఉన్నను బలము లేకున్నా బలము ఉన్నను బలము లేకున్నా ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా. నా ఆశ నా ప్రాణం నా సమస్తము నీవేనయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, మేము జీవించాలి నీ కొరకు, మరణించాలి నీ కొరకు, తిరిగి జీవించాలి నీ కొరకు. నీ కొరకే ఇదిగో నాయన లక్ష్మి గారిని మీరు ఆశీర్వదించి ఈరోజు జరిగించిన సువార్త కూటమిని బట్టి స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్రాలు. ఏదైనా మీరు చేయగలరు అనేది ఈరోజు వాక్య సందేశం. రక్షణ లేని వారందరూ సువార్త గ్రహించి త్వరగా వారి పాపాలను కడిగేసుకుని జన్మ కర్మ పాపాల నుంచి విడుదల పొందే ఈ రక్షణ త్వరగా పొందుకోవటానికి వారి హృదయాలు మీ వైపుకి తిప్పుకోమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకి ఇంటి దగ్గర వాక్య సందేశం